తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో పదే పదే ఒక మాట చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని. రాజకీయ నాయకులకు ఆశ ఉండటంలో, ఆ దిశగా ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఈ 5 ఏళ్లలో చేసిన పనులు చెప్పుకొని గెలవాలి. లేదంటే గత బీఆర్ఎస్ హయాంలో దగ్గర దగ్గర 10 ఏళ్ల కాలం సాగిన బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించి కనీసం చర్యలైనా తీసుకొని ఉండాలి. ఈ రెండు లేకుండా తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అంటే అది అంత ఈజీగా జరిగే పని కాదనే చెప్పొచ్చు. బీఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలకు సంబంధించి ఎన్నికలకు ముందు వరకు రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా బీఆర్ఎస్ను కానీ ఆ పార్టీ కీలక నేతలను కానీ ఎక్కడ దోషిగా నిరూపించలేకపోయారు. దీంతోనే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో సాగిన స్కాములనే రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఉపయోగించుకుంటుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తాయి. అందుకే ఇప్పటి వరకు ఎవరిపై ఎలాంటి యాక్షన్స్ లేవని, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కూడా ఎక్కడా కనపడటం లేదనే చర్చ రాజకీయ అధికార వర్గాల్లో సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎంత స్కామ్ జరిగిందనేది లెక్కలతో మరీ చెప్పారు. ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కా ఆధారాలు ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటేనే రాజకీయంగా లాభం ఉంటుంది. అది భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. 2 ఏళ్లు గడిచినా కూడా కాంగ్రెస్ సర్కార్ ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే చాలా మందిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతోటి కుమ్మక్కయ్యారంటూ బీజేపీ నేతలు బహిరంగంగా కూడా ఆరోపణలు చేస్తున్నారు. కీలక అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చాలా మందికి దీనిపై నిజంగానే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో సాగిన అక్రమాలపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. ఒక్కటి నిరూపించలేకపోయింది, ఒక్క అంశంపై కూడా చర్యలు తీసుకోలేకపోయింది. దీంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధమన్న అయి ఉండాలి, లేకపోతే బీఆర్ఎస్ నేతలతోటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు రాజీ అయినా పడి ఉండాలనే చర్చ సాగుతుంది. ఈ రెండింటిలో ఏది జరిగిందో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులే ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులో కేవలం కమిషన్ల కోసమే బీఆర్ఎస్ నాయకులు పనులు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే ప్రకటనలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చేసి ఇంతకాలమైనా కూడా ఇంకా ఆరోపణలు చేస్తే నమ్మేదెవరు? సాగునీటి ప్రాజెక్టులో పక్కాగా కమిషన్లు తీసుకున్నట్లు ఆధారాలుంటే మరి ఎందుకు వాళ్ళపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం వదిలేస్తుందనే ప్రశ్నలు ఉదయించక మానవు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల అవినీతి విషయంలో పదే చేస్తున్న వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఒక్కోసారి ఈ విషయాలన్నీ దేవుడే చూసుకుంటాడంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అవినీతిని అంతా కక్కిస్తాం, అవినీతి చేసిన వాళ్ళని పల్లి జైల్లో పెడతామంటూ మాట్లాడిన సంగతి అందరికీ గుర్తే ఉంది. కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అత్యంత కీలకమైన అప్పులు మోటార్ల కాంపోనెంట్ను ప్రభుత్వం విచారణ పరిధి నుంచి తప్పించడంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ జరిపించిన విచారణ పూర్తిగా డొల్లా అని తేలిపోయింది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని, ముందే ఏ అంశాలపై విచారణ చేయాలనే విషయాన్ని కూడా కొంతమంది బయట వ్యక్తులే డిసైడ్ చేశారనే చర్చ అధికార రాజకీయ వర్గాల్లో ఉంది. బీఆర్ఎస్ పై దారుణమైన విమర్శలు చేసిన రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులంతా ఇప్పుడు సైలెంట్ అయిపోతే, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ బుక్క తిప్పుకోకుండా అధికార కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంది. ఇష్టు పాలసీ దగ్గర నుంచి మూసీ స్కామ్ అంటూ కూడా పదే ఆరోపణ చేస్తుంది. కాకపోతే వీళ్ళు చేస్తున్న అవినీతి ఆరోపణల లెక్కల ఫిగర్లు చూసి ఇవన్నీ కేవలం రాజకీయ అక్కసుతో చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదనే అనుమానాలు తలెత్తేలా ఉంటున్నాయి ఆ పార్టీ నాయకుల విమర్శలు. మాత్రాన ఆయా ప్రాజెక్టులో అవినీతి లేదని ఎవరూ సర్టిఫై చేయరు. కాకపోతే వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడే ఆ విమర్శలు ప్రజలకు కనెక్ట్ అవుతాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల బీఆర్ఎస్ అక్రమాల్లో ఒక్కదానిపై కూడా చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేకపోగా రివర్స్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తుంది. ఈ వ్యవహారం అంతా చూసిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇదెక్కడి పరిస్థితో అర్థం కాకుండా ఉందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరువు తీస్తుందనే విమర్శలు కూడా లేకపోలేదు. ఇంకో 2 ఏళ్లు పోతే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణమే వస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ముందు అరెస్టులు చేయదు. ఇలా చేయటం వల్ల రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే ఉదాహరణలు గతంలో చాలానే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేకరించిన సమాచారం ఆధారంగానే అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుని ఉండేవాళ్ళని. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ స్కామ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పెద్దలు వాడుకుంటున్నారని, తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని చెప్తున్నారు. అందుకే
కీలక అంశాల్లో వేటిపై కూడా యాక్షన్స్ లేవనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. ఇలా అయితే వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఎవరైనా నమ్ముతారా? 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలన్నింటినీ దేవుడికే వదిలేసామని చెప్పి ఓట్లు అడుగుతారా? రాబోయే రోజుల్లో మరి ఈ వ్యవహారాలన్నీ ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.